ఎన్ని సంఘాలు పెట్టినా కూడా డాక్టర్ సంజీవ్ రెడ్డి స్థాపించింది కేవలం ఒక్కటేనని కొనియాడారు ఐఎన్టీసీ నేతలు. ఇవాళ 13 సంఘాలు ఏర్పాటయ్యి ఎవరి ప్రత్యేకతను వాళ్ళు చాటుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లకు విరుద్ధంగా జూలై 16వ తేదీన తలపెట్టిన ఆల్ ఇండియా ధర్నా సమ్మెకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. దేశంలో కోట్లాది మంది ఐఎన్టీసీ కార్మికులను కలిగి పోరాడుతున్నది ఒక ఐఎన్టీసీ అని చెప్పేసి వారు ఆ రోజు చెప్పడం జరిగింది. అట్లానే మరి కాంగ్రెస్ ఈ ప్రస్తుత మరి అక్కడ ఉపన్యాసం ఇస్తూ కూడా ఈ దేశంలో కోట్లాది మంది ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన మరి ఇటీవల అంగన్వాడీ టీచర్స్ గాని ఆయాలకు గాని మొన్న ఐఎన్టీసీ డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు విజ్ఞప్తి మేరకు ఈ రోజు అంగన్వాడీ టీచర్స్ కు 2 లక్షల రూపాయలని మరి ఎక్స్గ్రేషియా రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రకటించడాన్ని పట్ల ఈ ప్రభుత్వానికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముందుగా ఐఎన్టీసీ పక్షాన, డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి పక్షాన ఏదైతే ఇటీవల జరిగినటువంటి కొందరు ఐఎన్టీయూసీ ఫేక్ ఐఎన్టీసీ వ్యక్తులు ఐఎన్టీసీ ఎఫ్ అని, ఐఎన్టీసీ బి అని, ఐఎన్టీసీ ఆర్ అని ఎవరైతే వస్తున్నారో వారికి ఒకటే తెలియజేస్తున్నాం, మీ యూనియన్లని, మీ అనుబంధ సంఘాలని కేంద్రంలో ఉన్నటువంటి ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఏదైతే కేసీ వేణుగోపాల్ గారు గతంలో ఒక కమిటీ నియమించి ఆ కమిటీ ద్వారా ఈ యొక్క భారతదేశంలో ఐఎన్టీయూసీ అనేది డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి ద్వారా నడుస్తున్న ఐఎన్టీయూసీ ఏఐసిసి అనుబంధంగా ఉన్నది. డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారు సిడబ్ల్యూసి మెంబర్ గా మాకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారని గౌరవ దిగ్విజయ్ సింగ్ గారు, ఖర్గే గారు, తారిక్ అన్వర్ గారు ఆ రోజే ఈ యొక్క ఐఎన్టీయూసీకి ఒక అఫిలియేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా మేము రాష్ట్ర పిసిసి అధ్యక్షుల వారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి వారి పట్ల మా యొక్క విజ్ఞప్తిని ప్రభుత్వం ద్వారా మరి అధికారులకు తెలియజేసి వారి పట్ల ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఫేక్ ఐఎన్టీసీ పట్లని మేము సంజీవ్ రెడ్డి గారు ఐఎన్టీసీ నుంచి జాతీయ ఐఎన్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు